అందరికీ నా వాయిస్ వినపడుతుందా? ప్లీజ్ కన్ఫర్మ్ చేయండి ఎవ్రీవన్. ఓకే, సీ గైస్. ఈరోజు మనకి టాపిక్స్ ఏంటి అంటే సిస్టమ్ ల్యాండ్స్కేప్. మీకు ఈరోజు నేను ప్రాజెక్ట్ సంబంధించిన ప్రాజెక్ట్ సంబంధించిన డాక్యుమెంట్ పీడిఎఫ్ కాపీ మీకు చార్ట్లో పెడతాను. సి గైస్, ఈరోజు అడ్మిన్స్ మొత్తము నాన్ పెయిడ్ ఐడీస్ అందరినీ రిమూవ్ చేస్తున్నా అని చెప్పారు. ఓకే, సో ఈరోజు మరి ఎవరైతే పేమెంట్ స్క్రీన్ షాట్స్ పెట్టలేదో చార్ట్లో చానీ ఎస్కే అలాగే షేక్ బాబ్జీ ఐడీస్కి రెండింటికి కూడా పేమెంట్ స్క్రీన్ షాట్ ఇమీడియట్గా పెట్టాలి. ఎందుకంటే అడ్మిన్స్ రిమూవ్ చేస్తే మొత్తం డేటా అంతా పోతుందండి. కాబట్టి మనం చాలా క్లాసెస్ ఇచ్చినట్టున్నారు ఫ్రీగా. ఓకే, సో ఈరోజు రిమూవ్ చేస్తూ మొదలెడతారు, స్టార్ట్ చేస్తారు. కాబట్టి ఓన్లీ పెయిడ్ ఐడీస్ మాత్రమే గ్రూప్లో ఉంటాయి. కాబట్టి అందరూ కూడా వాట్సాప్ గ్రూప్లో నాకు పేమెంట్ స్క్రీన్ షాట్ పెట్టకండి, అది వ్యాలిడ్ కాదు. ఓన్లీ చాను ఎస్కే అలాగే షేక్ బాబ్జీ ఐడీస్ ఉంటాయి అనమాట. సో ఈ రెండు ఐడీస్కి మీరు మీ అప్లోడ్ చేయాలి. ఓకే, షేక్ బాబ్జీ అలాగే చాను ఎస్కే రెండు ఐడీస్కి మీ పేమెంట్ స్క్రీన్ షాట్ అప్లోడ్ అనేది చేస్తేనే ఓకే ఇది వర్కౌట్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఓకే, సో మరి ప్రాజెక్ట్ సంబంధించి మరి డెమాన్స్ట్రేషన్స్ చేయాలని చెప్పాను. ఎంతమంది రెడీగా ఉన్నారు? చార్ట్లో ఎస్ అని పెట్టండి. సో ప్రాజెక్ట్ సంబంధించి డెమాన్స్ట్రేషన్ చేయడానికి ఎంతమంది క్లాస్లో రెడీగా ఉన్నారు? చెప్పాలి, చార్ట్లో ఎస్ అని పెట్టాలి. ఎందుకంటే మనం మీకు ఒక డాక్యుమెంట్ కూడా ఒక వీడియో కూడా ఇచ్చినట్టున్నాను కదా. సో ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా మాట్లాడాలి, ఓన్లీ వన్ పర్సన్. ఓకే, ఎప్పుడు చెప్పే అతనే కాకుండా కొత్త వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇంకా? సో నాకు మీకు దీనికి సంబంధించి ఎలా మాట్లాడాలి ఏంటి, ప్రీవియస్ క్లాస్ స్టూడెంట్స్ ఎలా మాట్లాడారు ఇవన్నీ ఇచ్చినట్టున్నాను నేను. ఓకే, సో ఇప్పుడు మీకు డాక్యుమెంట్ కూడా నేను షేర్ చేశాను. సో ఈ ప్రాజెక్ట్ సంబంధించిన డాక్యుమెంట్ కూడా నేను చార్ట్లో పెట్టాను. ఈ డాక్యుమెంట్ చూడండి టైం దొరికినప్పుడు. ఓకే, సో మీకు ఇచ్చిన మెటీరియల్స్ అవన్నీ కూడా మీరు ఎక్స్ప్లోర్ చేసుకోవడానికి. ఓకే, సో ఓన్లీ 2 పర్సన్స్ మాత్రమే పెట్టారు. సో నాకు నెక్స్ట్ నాకు క్లాస్ కల్లా దగ్గర ఒక 10 మంది అయినా సరే చెప్పాలి, మనకి 10 మంది అయినా కనీసం మాట్లాడాలి. ఓకే, సో ఒక 10 మెంబర్స్ అయినా సరే మనకి మాట్లాడాల్సి ఉంది. ఓకే, 2 మెంబర్స్ అంటే మనకు సరిపోదు, 10 మెంబర్స్ అయినా మాట్లాడాలి. ఓకే, రైట్. సో ఈరోజు మనం సిస్టమ్ ల్యాండ్స్కేప్ అనే టాపిక్ గురించి మనం ఈరోజు క్లాస్లో మనం డిస్కస్ అనేది చేయబోతున్నామండి. సో ఈరోజు మనం సిస్టమ్ ల్యాండ్స్కేప్ అనే టాపిక్ గురించి మనం ఈరోజు డిస్కస్ అనేది చేయబోతున్నాం. మనం సిస్టమ్ ల్యాండ్స్కేప్ అంటే ఏంటి, ఎవరు చెప్తారు? సో సిస్టమ్ ల్యాండ్స్కేప్ అంటే మనకి లిస్ట్ ఆఫ్ సర్వర్స్ అని అర్థం. సో సిస్టమ్ ల్యాండ్స్కేప్ అంటే ఏంటి? సో లిస్ట్ ఆఫ్ సర్వర్స్ అని. మనకి రియల్ టైంలో ఉండే కొన్ని సర్వర్స్ చెప్పండి. చెప్పాలి, రియల్ టైంలో మనకి ఏ కైండ్ ఆఫ్ సర్వర్స్ ఉంటాయి? సిస్టమ్ ల్యాండ్స్కేప్ అంటే మనకి ఏమేమి సర్వర్స్ ఉంటాయి అనేది మనం చూసుకున్నట్లయితే శాండ్ బాక్స్ సర్వర్, డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ సర్వర్, ఇంకా
శాండ్ బాక్స్ డెవలప్మెంట్ క్వాలిటీ ప్రీ ప్రొడక్షన్. నెక్స్ట్ శాండ్ బాక్స్ సర్వర్. సో రియల్ టైంలో మనకి ఏమేమి సర్వర్స్ ఉంటాయి అనేది మనం మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ లిస్ట్ ఆఫ్ సర్వర్స్ అంటే శాండ్ బాక్స్ సర్వర్, డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ సర్వర్, ప్రీ ప్రొడక్షన్ సర్వర్, అలాగే మనకి ప్రొడక్షన్ సర్వర్. సో ఇలా మనకి లిస్ట్ ఆఫ్ సర్వర్స్ అంటారనమాట. లిస్ట్ ఆఫ్ సర్వర్స్ అంటే ఇవి శాండ్ బాక్స్, డెవలప్మెంట్, క్వాలిటీ, ప్రీ ప్రొడక్షన్ సర్వర్ అండ్ ప్రొడక్షన్ సర్వర్. ఓకేనా. సో ఇవి మనకి రియల్ టైంలో మనకి ఉండే సర్వర్స్ ఇవి. ఓకే. సో ప్రీ ప్రొడక్షన్ సర్వర్ అనేది కంపెనీలో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఓకే. మెయిన్ సర్వర్స్ మనకి ఏంటి అంటే డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ సర్వర్, ప్రొడక్షన్ సర్వర్. ఇది మనకి మెయిన్ సర్వర్ కింద కన్సిడర్ అవుతుంది, ఈ మెయిన్ సర్వర్స్. సో మిగతావన్నీ కూడా మనకి శాండ్ బాక్స్ సర్వర్ అంటే ఏంటో చెప్తాను. ప్రీ ప్రొడక్షన్ సర్వర్ అనేది కంపెనీలో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో మీరు వన్స్ కంపెనీలో జాయిన్ అయిన తర్వాత సో దీనికి సంబంధించి మీరు కేటీ ప్లానింగ్ అనేది తీసుకోవాల్సి ఉందన్నమాట ఈ సర్వర్స్ మీద. సో కేటీ ప్లానింగ్ అనేది తీసుకోవాలన్నమాట. సో కేటీ ప్లానింగ్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే. సో కేటీ ప్లానింగ్ అంటే ఏంటి సార్ అంటే, సో ఈ కంపెనీలో జాయిన్ అయిన తర్వాత మీ సీనియర్స్ ఉంటారు కదా, మీ సీనియర్స్ దగ్గరికి వెళ్ళి సో ఒకసారి సిస్టమ్ ల్యాండ్స్కేప్ ఏమేమి సర్వర్స్ ఉంటాయి, ఆ సర్వర్స్ లిస్ట్ చెప్పండి అని అడిగితే వాళ్ళు మీకు దాని మీద గైడెన్స్ ఇవ్వండి అంటే దాని మీద గైడెన్స్ ఇస్తారు. ఎందుకంటే కొన్ని కంపెనీస్లో కొన్ని సర్వర్స్ ఉంటాయి, కొన్ని కంపెనీస్లో కొన్ని సర్వర్స్ ఉండవు. సో కొన్ని ప్రాజెక్ట్స్లో కొన్ని సర్వర్స్ ఉంటాయి, కొన్ని ప్రాజెక్ట్స్లో కొన్ని సర్వర్స్ ఉండవు. కాబట్టి ఇది అడిగే ఛాన్సెస్ ఉంటాయి మనకి. ఓకే. లిస్ట్ ఆఫ్ సర్వర్స్ మనకి శాండ్ బాక్స్ సర్వరు, డెవలప్మెంట్ సర్వరు, క్వాలిటీ సర్వరు, అలాగే ప్రీ ప్రొడక్షన్ సర్వరు, అలాగే ప్రొడక్షన్ సర్వర్. ఇవి రియల్ టైంలో మనకి సర్వర్స్ అనమాట. ఈ సర్వర్స్ మీద మనం రియల్ టైంలో పనిచేస్తాం అనమాట. శాండ్ బాక్స్ సర్వర్ అంటే ఏంటి? శాండ్ బాక్స్ సర్వర్ అనేది ట్రయల్ అండ్ ఎర్రర్ పర్పస్ కోసం యూజ్ చేస్తారు. ట్రయల్ అండ్ ఎర్రర్ పర్పస్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఏమైనా ఇప్పుడు ఒక రిక్వైర్మెంట్ వచ్చింది క్లయింట్ దగ్గర నుంచి, అది ఎలా స్టార్ట్ చేయాలో తెలియదు, ఎలా చేయాలో తెలియదు. అలాంటప్పుడు మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అనేది మనం చూసినట్లు ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం? ఇప్పుడు క్లయింట్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. సో అవి ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం? ఇప్పుడు మనకి ఏమన్నా తెలియదు అనుకోండి. సో తెలియదు అన్నప్పుడు మనం బేసిక్గా ఈ రిమైనింగ్ సర్వర్స్ మనం టచ్ చేయకూడదు. మెయిన్ సర్వర్ మనకు తెలియకపోతే మన ప్రాక్టీస్ కోసం ఇస్తారనమాట. ఈ శాండ్ బాక్స్ సర్వర్ అనేది ఓన్లీ ఫర్ ప్రాక్టీస్ కోసం ఇస్తారు. కంపెనీలోకి వెళ్ళిన తర్వాత ఈ శాండ్ బాక్స్ సర్వర్ అనేది ఏంటి అనేది అంటే కన్సల్టెంట్ ప్రాక్టీస్ కోసం, R&D కోసం, రీసెర్చ్ చేయడం కోసం ఓకే ఈ సర్వర్ని ఇస్తారనమాట. సో కాబట్టి ఈ సర్వర్ అనేది కౌంట్ కింద లెక్క కాదనమాట. ఇది కౌంట్ అవ్వదు, దీంట్లో ఏం చేసినా సరే కౌంట్ అవ్వదు. ఇది ఓన్లీ ఫర్ మీ ప్రాక్టీస్ కోసం. అలాగే ఏమన్నా జూనియర్ ఎంప్లాయీస్ వచ్చారు, వాళ్ళకి మీరు జస్ట్ ట్రైనింగ్ ఇవ్వాలి. సో అలాంటప్పుడు మనం ఈ సర్వర్నే ప్రిఫర్ చేస్తారనమాట. శాండ్ బాక్స్ సర్వర్నే ప్రిఫర్ చేస్తారు. జూనియర్ ఎంప్లాయీస్ ట్రైనింగ్ ఇవ్వటము ఇలాంటివన్నీ కూడా ఈ సర్వర్లోనే చేస్తారనమాట. ఓకే. సో కాబట్టి శాండ్ బాక్స్ సర్వర్ అనేది జస్ట్ ట్రయల్ అండ్ ఎర్రర్ పర్పస్ కోసం, ఏమైనా ట్రైనింగ్ పర్పస్ కోసము, లేకపోతే R&D పర్పస్ కోసం జూనియర్ ఎంప్లాయీస్ ట్రైన్ చేయడం కోసం, రీసెర్చ్ కోసము, ఏమైనా తెలియకపోతే మనం ఈ ప్రాక్టీస్ చేసుకోవడం కోసం, ప్రాక్టీస్ పర్పస్ కోసం ఈ సర్వర్ని ఇవ్వడం జరుగుతుంది. ఓన్లీ ఫర్ కన్సల్టెంట్ కోసం స్పెసిఫిక్గా కంపెనీస్ ఇస్తూ ఉంటాయి. ఓకేనా. సో కాబట్టి శాండ్ బాక్స్ సర్వర్ అనేది ఎప్పుడైనా సరే శాండ్ బాక్స్ అనే వర్డ్ని పడితే ఇది మనకి ట్రయల్ అండ్ పర్పస్ కోసము, R&D కోసం ఇచ్చారు. కాబట్టి ఇందులో మనం చేసుకోవచ్చు, కాన్ఫిగరేషన్ చేసుకోవచ్చు, టెస్టింగ్ చేసుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు ఈ సర్వర్లో. ఓకేనా. ఈ సర్వర్లో మనం ఏదైనా ట్రాన్సాక్షన్ పోస్ట్ చేసుకోవచ్చు, కాన్ఫిగరేషన్ చేసుకోవచ్చు, టెస్టింగ్ చేసుకోవచ్చు, ఏం చేసుకో బట్ ఏది కౌంట్ కాదు. ఇదేంటంటే మన కన్ఫర్మేషన్ కోసం, మన లెర్నింగ్ కోసం, ఓకే మన రీసెర్చ్ కోసం ఈ సర్వర్ని ఇచ్చినట్టు లెక్క. అంతేగాని ఇది కౌంట్లోకి రాదు. ఈ శాండ్ బాక్స్ సర్వర్ అనేది కౌంట్లోకి రాదనమాట. ఓకేనా. ఇందులో నువ్వు ఏది తీసినా, ఏదైనా చేసి తీసుకెళ్ళి ఎవరైనా చూపించాలన్నా ఓకే ఏ సర్వర్లో చేసావు ఇది అని అడిగితే శాండ్ బాక్స్ సర్వర్లో కౌంట్ అవ్వదు. ఓకేనా. శాండ్ బాక్స్ సర్వర్ అనేది మీరు రీసెర్చ్ చేసుకోవడం కోసం మనకి డేటాని ఇక్కడ రిప్లికేట్ చేస్తారనమాట. ఇందులో ఉన్న డేటాని, ప్రొడక్షన్ సర్వర్లో ఉన్న డేటా మొత్తం ఇందులోకి రిప్లికేట్ చేస్తారు. సో ఇందులో ట్రాన్సాక్షన్ డేటా అంతా ఇందులో రిప్లికేట్ చేస్తారు. సో ఇందులో కాన్ఫిగరేషన్ చేసుకోవచ్చు.
ఇందులో టెస్టింగ్ చేసుకోవచ్చు, ఇందులో ఏమైనా చేసుకోవచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే జస్ట్ ఫర్ ట్రయల్ అండ్ ఎర్రర్ పర్పస్ కోసం అంతే ఇది. ఓకేనా? డెవలప్మెంట్ సర్వర్ చెప్పండి. సో డెవలప్మెంట్ సర్వర్ దేనికండి? సో డెవలప్మెంట్ సర్వర్ దేనికోసం ఎవరు చెప్తారు? సో డెవలప్మెంట్ సర్వర్ అనేది ఓన్లీ కాన్ఫిగరేషన్ కోసం. సో ఈ డెవలప్మెంట్ సర్వర్ అనేది ఓన్లీ కాన్ఫిగరేషన్ కోసమే ఈ డెవలప్మెంట్ సర్వర్ అనేది మనం జనరల్గా యూజ్ చేస్తాం. డెవలప్మెంట్ సర్వర్ అంటే గోల్డెన్ క్లయింట్ అంటారు. సో ఇది ఓన్లీ ఫర్ కాన్ఫిగరేషన్ పర్పస్ కోసం ఈ సర్వర్ని యూజ్ చేస్తారనమాట. సో డెవలప్మెంట్ అంటే గోల్డెన్ క్లయింట్. ఓకేనా? సో ఇందులో మనం కాన్ఫిగరేషన్ చేస్తారు. ఓకేనా? సో ఈ డెవలప్మెంట్ సర్వర్లో మనకి కాన్ఫిగరేషన్ అనేది చేస్తారు. కాన్ఫిగరేషన్ పర్పస్ అంటే ఎంటైర్ కాన్ఫిగరేషన్స్ ఎస్ఏపిలో ఎంఎం మోడల్ కానీ, ఎఫ్ఐ మోడల్ కానీ, ఎస్టీ మోడల్ కానీ ఎవరైనా సరే సో కాన్ఫిగరేషన్ ఏ సర్వర్లో చేస్తారు అంటే డెవలప్మెంట్ సర్వర్లోనే కాన్ఫిగరేషన్ అనేది చేస్తారనమాట. శాండ్ బాక్స్ అనేది ఓన్లీ ఫర్ మనకి ట్రయల్ అండ్ ఎర్రర్ పర్పస్ కోసం అండ్ ట్రైనింగ్ పర్పస్ కోసం, R&D పర్పస్ కోసం ఇది మనకి శాండ్ బాక్స్ అనేది యూజ్ చేస్తారు. సో డెవలప్మెంట్ సర్వర్లో మనకి గోల్డెన్ క్లయింట్ కాబట్టి ఇది కాన్ఫిగరేషన్ మొత్తం అంతా కూడా ఈ సర్వర్లోనే చేస్తారనమాట. సో క్వాలిటీ సర్వర్ అంటే ఏంటి? సో క్వాలిటీ సర్వర్లో మనకి ఎంటైర్ టెస్టింగ్ యాక్టివిటీస్, ఓకే, మొత్తం టెస్టింగ్ యాక్టివిటీస్ మొత్తం అంతా కూడా ఏ సర్వర్లో చేస్తారు అనేది చూసినట్లయితే సో క్వాలిటీ సర్వర్లోనే చేస్తారండి. టెస్టింగ్ యాక్టివిటీస్ మొత్తం అంతా క్వాలిటీ సర్వర్లోనే ఉంటుంది. మొత్తం ఎంటైర్ టెస్టింగ్ యాక్టివిటీస్. సో టెస్ట్ స్క్రిప్ట్స్ క్రియేట్ చేయడము, టెస్ట్ ఎగ్జిక్యూట్ చేయడము, రిజల్ట్స్ సక్సెస్ అయిందా, పాస్ అయిందా అంతా కూడా మొత్తం ఆల్ టెస్టింగ్ యాక్టివిటీస్, యూనిట్ టెస్టింగ్, ఇంటిగ్రేషను, రిగ్రెషను, ఓకే, ఈ టెస్టింగ్ యాక్టివిటీస్ మొత్తం యూఏటీ అన్నీ కూడా ఈ క్వాలిటీ సర్వర్లోనే చేస్తారు మెయిన్ అనమాట. కాబట్టి ఎంటైర్ టెస్టింగ్ యాక్టివిటీస్ అన్నీ కూడా మనకి ఎస్ఏపిలో క్వాలిటీ సర్వర్లోనే చేస్తారు, గుర్తుపెట్టుకోండి. సో ఎంటైర్ టెస్టింగ్ యాక్టివిటీస్ మొత్తం కూడా మనకి ఎక్కడ చేస్తారంటే సో క్వాలిటీ సర్వర్లోనే చేస్తారనమాట. సో ప్రీ ప్రొడక్షన్ సర్వర్ చెప్పండి. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ప్రీ ప్రొడక్షన్ సర్వర్? ప్రీ ప్రొడక్షన్ సర్వర్ అంటే దేనికోసం వాడతారు అంటే ప్రీ ప్రొడక్షన్ సర్వర్ అనేది సో బేసిక్గా మనకి ఇది ఉండొచ్చు, కంపెనీలో ఉండకపోవచ్చు. మీరు ఏంటంటే కంపెనీలోకి వెళ్ళిన తర్వాత ఒక్కొక్క సర్వర్ పర్పస్ ఏంటి అనేది తెలుసుకోవాలి. ఆ పర్పస్ అనేది మనకి ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఆ పర్పస్ తెలుసుకొని అది మనకి ప్రీ ప్రొడక్షన్ సర్వర్ దేనికి, ఈ సర్వర్ దేనికి, ఈ సర్వర్ దేనికి, ఇక్కడ ఏమేమి సర్వర్స్ ఉన్నాయి, ఏమేమి క్లయింట్స్ ఉన్నాయి, ప్రతి సర్వర్లోనూ క్లయింట్ ఉంటుంది మళ్ళీ. సో ఏంటి అనేది మనం తెలుసుకోవాలన్నమాట. ప్రీ ప్రొడక్షన్ సర్వర్ ఒక్కోసారి ఏంటంటే యూఏటీ కోసం యూజ్ చేస్తూ ఉంటారు. సో యూఏటీ అంటే యూజర్ యాక్సెప్టెన్స్ టెస్ట్. యూజర్ కూడా ఒక సర్వర్ యాక్సెస్ ఇస్తారు. వాళ్ళు కూడా రేపొద్దున మనం చేసిన కాన్ఫిగరేషన్ మన సైడ్ నుంచి పర్ఫామ్ చేస్తే యూనిట్ టెస్టింగ్ మరి యూజర్ కూడా ఓకే అంటేనే కదా ఆ కాన్ఫిగరేషన్ ముందుకెళ్ళేది, అది సక్సెస్ అయ్యేది. కాబట్టి యూఏటీ అంటే యూజర్ ఫైనలైజ్ చేసేది యూజర్, కాబట్టి యూఏటీ టెస్టింగ్ ఉంటుంది. ఆ యూఏటీ టెస్టింగ్ అనేది మనకి ప్రొడక్షన్ సర్వర్లోనే ఉంటుంది అనమాట. ప్రీ ప్రొడక్షన్ సర్వర్లో ఉంటుంది. ఇది మీరు కంపెనీలో ఉంటుందా ఉండదా అని చెప్పి మీరు దీని మీద కేటీ ప్లానింగ్ అనేది తీసుకోవాలి. ప్రొడక్షన్ సర్వర్ ఇది ఓన్లీ ఫర్ ఎండ్ యూజర్స్ కోసం డిజైన్ చేశారు. ప్రొడక్షన్ సర్వర్ అంటే ఓన్లీ ఎండ్ యూజర్స్, అంటే ఎండ్ యూజర్స్కి మాత్రం ఇక్కడ వాళ్ళు ఎడిట్ చేయగలరు, డిలీట్ చేయగలరు, యాడ్ చేయగలరు, డిస్ప్లే చేయగలరు, అన్నీ కూడా ఉంటాయి వాళ్ళకి. ఈ సర్వర్ మనకి ఇవ్వలేదు. ఈ సర్వర్ ఓన్లీ డిస్ప్లే యాక్సెస్ మాత్రమే ఉంటాయి. ఇక్కడ డిస్ప్లే యాక్సెస్ ఓన్లీ ఫర్ కన్సల్టెంట్ అనమాట. రేపు పొద్దున ప్రొడక్షన్ సర్వర్లో మనకి ఏమీ ఎడిట్ చేయలేము, ఒక పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేయలేము, గూడ్స్ రిసీవ్ చేసుకోలేము, ఇన్వాయిస్ చేయలేము, ఏమీ చేయలేము. ఈ సర్వర్ ఓన్లీ డిస్ప్లే అంటే ఓన్లీ డాక్యుమెంట్ పోస్ట్ చేసిన చూడటం వరకే, లేకపోతే రిపోర్ట్స్ చూడటం వరకే, అంత తప్పిస్తే దీని మీద మీరు ఎడిట్లు చేయలేరు, ఏమీ చేయలేరు. సో కాబట్టి ప్రొడక్షన్ సర్వర్ అనేది ఓన్లీ ఫర్ ఎండ్ యూజర్ పర్స్పెక్టివ్ ఈ సర్వర్ అనేది మనకి ఇక్కడ డిజైన్ చేయడం అనేది జరిగింది. ఓకేనా? సో కాబట్టి మనకి రియల్ టైంలో మనకి ఇలా సర్వర్స్ అనేవి ఉంటాయి. శాండ్ బాక్స్ సర్వర్ ఉంటుంది, డెవలప్మెంట్ సర్వర్ ఉంటుంది,
క్వాలిటీ సర్వర్ ఉంటుంది, ప్రీ ప్రొడక్షన్ సర్వర్ ఉంటుంది, అలాగే మనకి ప్రొడక్షన్ సర్వర్స్ ఉంటాయి. లిస్ట్ ఆఫ్ సర్వర్స్ అంటారనమాట. సో లిస్ట్ ఆఫ్ సర్వర్స్ అంటారు వీటిని. సిస్టమ్ ల్యాండ్స్కేప్ అంటే లిస్ట్ ఆఫ్ సర్వర్స్ అంటారు. ఓకే, ఇవి మనకు ఉండే సర్వర్స్ రియల్ టైంలో. అర్థమైందా అందరికీ కూడా? సో రేపొద్దున మరి లోయర్ లెవెల్ సర్వర్స్ అంటే ఏంటంటే, లోయర్ లెవెల్ సర్వర్ ఇది. మెయిన్ సర్వర్ ఏది అంటే ప్రొడక్షన్ సర్వర్. కొన్ని లక్షల కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్, వేల కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ అంతా కూడా ప్రొడక్షన్ సర్వర్లో ఉంటుంది. అందుకే మనకి యాక్సెస్ ఎవరు, దీంట్లో టెస్టింగ్ చేద్దాము, సరదాగా డాక్యుమెంట్ కాన్ఫిగరేషన్ చేద్దాము అంటే మొత్తం పోతుంది అనమాట. ఇందులో మనకి యాక్సెస్సే ఇవ్వరు అసలు. టీ కోడ్ యాక్సెస్లే ఉండవు మనకి. ఎస్పిఆర్ఓ అంటే కాన్ఫిగరేషన్ అసలు టచ్ కూడా చేయలేము ఈ సర్వర్లో. ఓకే, ఈ సర్వర్లో మనకి ఓన్లీ డిస్ప్లే యాక్సెస్ మాత్రమే ఇస్తారు. అంటే టీ కోడ్స్ ఓన్లీ చూడటం వరకే తప్పిస్తే, ఇందులో డేటా ఏముంది అని చూడటం తప్పిస్తే ఇందులో మనకి ఎవరు, దీనికి సంబంధించిన రిప్లికేషన్ ఉంటుంది. అంటే ఇందులో ఉన్న డేటా అంతా ఇందులోకి పంపిస్తారనమాట. సో ఇందులో టెస్టింగ్ చేసుకోవడానికి ఇందులో మనకి ప్లేస్ మనకి ఇది. సో కాన్ఫిగరేషన్ చేసుకోవడానికి ప్లేస్ ఉండేది మనకి ఇది. సో ఇందులో కాన్ఫిగరేషన్ చేస్తాం కానీ టెస్టింగ్ ఎందుకు డేటా ఉండదు. పూర్తి డేటా మనకి క్వాలిటీ సర్వర్లో ఉంటుంది, టెస్ట్ డేటా అంతా కూడా. అందుకే సో కంపెనీస్ మనకి టెస్ట్ డేటా అంతా క్వాలిటీ సర్వర్లోకి మూవ్ చేస్తే టెస్టింగ్ చేసుకోవడానికి ఈజీ అవుతుందని చెప్పి ఇందులో ఉన్న డేటా మొత్తాన్ని కూడా సో మ్యాక్సిమం ఏంటంటే మ్యాక్స్లో ఏంటంటే మనం 1 మంత్కి ఒకసారి రీఫ్రెష్ చేస్తారనమాట సిస్టమ్ని. ఓకేనా? సో ఇప్పుడు మీకు ఒక సిస్టమ్ ల్యాండ్స్కేప్ అంటే ఒక ఐడియా వచ్చిందా? సిస్టమ్ ల్యాండ్స్కేప్ అంటే ఏంటండి, ఎవరు చెప్తారు? వాట్ ఈస్ మీన్ టు సిస్టమ్ ల్యాండ్స్కేప్? సో సిస్టమ్ ల్యాండ్స్కేప్ అంటే ఏంటి? సో లిస్ట్ ఆఫ్ సర్వర్స్, మనకి రియల్ టైంలో ఏమేమి సర్వర్స్ ఉంటాయి అనేది. ఓకే, సో మనకి శాండ్ బాక్స్ సర్వర్ ఉంటుంది, డెవలప్మెంట్ సర్వర్ ఉంటుంది, క్వాలిటీ సర్వర్ ఉంటుంది, ప్రీ ప్రొడక్షన్ సర్వర్ ఉంటుంది. ఉండొచ్చు ప్రీ ప్రొడక్షన్ కేటీ ప్లానింగ్ చేసుకోవాలి. అలాగే ప్రతి సర్వర్కి కూడా మనకి సో క్లయింట్ అనేవాడు ఉంటాడనమాట. అంటే ఏం సార్ అంటే, ఇప్పుడు నీకు చూపిస్తే అర్థమవుతుంది, చెప్తే అర్థం కాదు. కొన్ని ఏంటంటే చెప్తే అర్థం కాదు, చూపిస్తేనే అర్థమవుతుంది అనమాట. ఇప్పుడు నేను ఎస్ఏపి సిస్టమ్ ఓపెన్ చేసిన చూడండి. నా దగ్గర 2 ఉన్న ఈసీసీ సిస్టమ్, ఎస్వహానా. ఈసీ సిస్టమ్ ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ క్లయింట్ అని కనబడుతుంది, యూజర్ ఐడి, పాస్వర్డ్ డీటెయిల్స్. ఇవి మీరు రియల్ టైంలో జిఆర్సి అనే టూల్ ఉంటుంది అనమాట. ఆ టూల్లో ఏంటంటే ఇది ఏ సర్వర్, శాండ్ బాక్స్ అయితే శాండ్ బాక్స్, డెవలప్మెంట్ అయితే డెవలప్మెంట్, క్వాలిటీ అయితే క్వాలిటీ, అన్ని సర్వర్స్ ఉంటాయి. మీకు ఇచ్చే డెమో సర్వర్ ఇది డెమో పర్పస్. అంటే ఐడిఎస్ అంటే ఇంటర్నేషనల్ డెమాన్స్ట్రేటివ్ ఎడ్యుకేషనల్ సిస్టమ్, అంటే డెమో పర్పస్ కోసం ఇచ్చింది. ఇందులోనే మీరు ఇది శాండ్ బాక్స్ లాంటిది. మీకు చెప్పాలంటే ఇది ఒకే ఒక సర్వర్ ఉంటుంది మీరు ఇప్పుడు పనిచేసేది, బట్ రియల్ టైంలో ఇలాంటివి మీకు 4 ఉంటాయి. ఓకే, అందుకే కేటీ ప్లానింగ్ తీసుకోవాలని చెప్పాను. ప్రతి సర్వర్ షుడ్ బి ఐడెంటిఫైడ్ విత్ క్లయింట్ అనమాట. యూజర్ ఐడి, పాస్వర్డ్ డీటెయిల్స్ రియల్ టైంలో మీరు జిఆర్సి అనే టూల్ ద్వారా మీరు సెక్యూరిటీ టీం వాళ్ళకి అప్లై చేసుకుంటే ఆ టూల్లో రోల్స్, అంటే మీ సీనియర్ని అడిగి రోల్స్ తీసుకోవాలన్నమాట దీనికి. సో రోల్స్ తీసుకొని దీన్ని కాన్ఫిగరేషన్ చేసుకుంటే ఇలా ఓపెన్ అవుతుంది. యూజర్ ఐడి, పాస్వర్డ్. ఇక్కడైతే మీకు సర్వర్ పర్సన్ ఉంటాడు కదా, సర్వర్ పర్సన్ని కాంటాక్ట్ అయితే మీకు ఇది ఇన్స్టాల్ చేసి పెడతాడు. బట్ రియల్ టైంలో ఇవన్నీ మీరే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది మనకి జస్ట్ ఇలా ఓపెన్ చేయగానే ఇక్కడ క్లయింట్ అని చెప్పి కనబడుతుంది కదా. ఈ క్లయింట్ అంటే ఏంటంటే 3 డిజిట్ న్యూమరికల్ నెంబర్ అంటారు. క్లయింట్ అంటే 3 డిజిట్, అంటే ప్రతి సర్వర్కి కూడా సర్వర్లకి డేటా అంతా క్లయింట్లో స్టోర్ అవుతుంది అనమాట. ఇప్పుడు శాండ్ బాక్స్లో ఉన్న డేటా అంతా క్లయింట్ డేటానే, డెవలప్మెంట్లో ఉన్న డేటా అంతా క్లయింట్ డేటా, అంటే ప్రతి సర్వర్ డేటా కూడా క్లయింట్ దగ్గర స్టోర్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మనకి 400 క్లయింట్ అని ఉంది. అలాగే ప్రతి సర్వర్కి కూడా క్లయింట్స్ అనేవి డిఫరెంట్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ శాండ్ బాక్స్కి క్లయింట్ 1110 అనుకోండి. సో దీనికి 120, సో దీనికి 130, సో దీనికి 140, దీనికి 150. ఓకేనా? సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే శాండ్ బాక్స్, డెవలప్మెంట్, క్వాలిటీ, ప్రీ ప్రొడక్షన్, 110, 120, 130, 140, 150. ఓకే, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనకు క్లియర్ కట్గా కనబడుతుంది. ఇక్కడ క్లయింట్ అనేది 3 డిజిట్ న్యూమరికల్ నెంబర్ అంటారు. దీన్నే మనం 3 డిజిట్ న్యూమరికల్ నెంబర్. రేపు పొద్దున ఎవరైనా వచ్చి 130 క్లయింట్ అంటే ఏం చెప్తారు? 130 క్లయింట్ అంటే ఏం చెప్తారు? క్వాలిటీ సర్వర్. 120 క్లయింట్ అంటే ఏం చెప్తారు? డెవలప్మెంట్ సర్వర్. 110 క్లయింట్ అంటే ఏం చెప్తారు? ఇవి క్లయింట్ 3 డిజిట్ న్యూమరికల్ నెంబర్స్ ఏమైతే ఉంటాయో ఇవి వ్యారీ అవుతూ ఉంటాయి. ఇవి ఇక్కడ మనం ఇవి వేసైనట్టు ఊరికనే ఇదే ఉంటాయా సార్, స్టాండర్డేనా అంటే కాదు, ఇవి స్టాండర్డ్ కాదు. ఇది కంపెనీకి వెళ్ళిన తర్వాత మీరు చెక్ చేసుకోవాలి. అందుకే ఏం చెప్పాను, సో దీని మీద మీరు కేటీ ప్లానింగ్ తీసుకోవాలన్నమాట. ఒక సర్వర్ కింద ఒకే క్లయింట్ ఉంటారా అంటే నో, సర్వర్ కింద
ఎన్ని క్లయింట్స్ అన్నా ఉండొచ్చు అనమాట. సో చూడండి ఇప్పుడు. సో ఇది కూడా మీకు డాక్యుమెంట్ షేర్ చేస్తాను చాట్లో. ఇది టుమారో షేర్ చేస్తాను ఈ డాక్యుమెంటు. ఓకే. సో ఇందులో మీరు చూసుకున్నట్లయితే ఇది రియల్ టైం అనమాట, రియల్ టైం డాక్యుమెంటు. సో ఇందులో మీరు చూసుకున్నట్లయితే మొత్తం 3 సర్వర్స్ ఉన్నాయంట ఈ కంపెనీలో. ఈసీసీ సిస్టమ్ ఫాలో అవుతున్నారు. డెవలప్మెంట్, క్వాలిటీ, ప్రొడక్షన్. ఓకే. డెవలప్మెంట్లోనే 3 క్లయింట్స్ ఉన్నాయి, క్వాలిటీలో మళ్ళీ 3 క్లయింట్స్ ఉన్నాయి, ప్రొడక్షన్లో 1 క్లయింట్ ఉంది. సో డెవలప్మెంట్లో 3110 అంటే శాండ్ బాక్స్ క్లయింట్ అంట. సో 320 కాన్ఫిగరేషన్ క్లయింట్ అంట, 330 డెవలప్మెంట్ టెస్ట్ క్లయింట్ అంట. సో మనకి క్వాలిటీలో 2110 టెస్ట్ క్లయింట్, 220 క్వాలిటీ క్లయింట్, 230 ట్రైనింగ్ క్లయింట్. అంటే చూసారా సార్ మీరు 4 చెప్పారు, 4 లేరు ఇక్కడ 3 ఉన్నాయి సర్వర్స్, 5 చెప్పారు సార్ 5 లేవు ఇక్కడ 3 ఉన్నాయంటే ఒక్కొక్క కంపెనీలో ఒక్కో రకంగా ఉంటుంది ప్రాసెస్. అందుకే మీరు కేటీ ప్లానింగ్ తీసుకోవాలని చెప్పా. ఇక్కడ డెవలప్మెంట్లో మీరు రీసెర్చ్ చేసుకోవడానికి 3110 క్లయింట్ యాడ్ చేశాడు. ఓకేనా, అంటే 3110 మీద క్లిక్ చేసి మనం రీసెర్చ్ చేసుకోవచ్చు. కాన్ఫిగరేషన్ చేసుకోవడానికి 320 క్లయింట్ యాడ్ చేస్తాడు, దీంట్లో కాన్ఫిగరేషన్ చేసుకోవచ్చు. టెస్ట్ చేసుకోవడానికి చిన్న కాన్ఫిగరేషన్ అయిన తర్వాత చిన్న టెస్టింగ్ చేసుకోవడం డెవలప్మెంట్ టెస్ట్ క్లయింట్ కూడా ఇచ్చేస్తాడు. ఇక్కడ మనం యూనిట్ టెస్టింగ్ లాంటివి ఇక్కడ కూడా పర్ఫామ్ చేసుకోవచ్చు అట్లా. సో ఇక్కడ ట్రైనింగ్ కూడా ఒక క్లయింట్ ఇచ్చాడు, క్వాలిటీ సర్వర్లో ట్రైనింగ్ చేసుకోమని ఒక క్లయింట్ ఇచ్చాడు. సో కాబట్టి రియల్ టైం ప్రాసెస్కి వెళ్ళిన తర్వాత మీరు కేటీ ప్లానింగ్ తీసుకోవాలి. దేనికి ఎందుకు ఈ సర్వర్స్ అనేది కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట. సో శాండ్ బాక్స్ సిస్టమ్ ఓన్లీ ఫర్ ప్రాక్టీస్ కోసం అంట, కాన్ఫిగరేషన్ ఓన్లీ ఫర్ గోల్డెన్ క్లయింట్ అంటారు. సో మనకి డెవలప్మెంట్ గోల్డెన్ క్లయింట్ అంటారు అనమాట. ఓకే. డెవలప్మెంట్ మనకి ఇక్కడ టెస్టింగ్ క్లయింట్ ఇదేమో హూ డెవలప్ ద ప్రాజెక్ట్ యూనిట్ టెస్టింగ్ ఇందులో పర్ఫామ్ చేస్తారంట. ఓకే. టెస్టింగ్ క్లయింట్ దీనికి సపరేట్గా 210 అనేది టెస్టింగ్ క్లయింట్ అనమాట. క్వాలిటీ క్లయింట్ యూజర్ యాక్సెప్టెన్స్ టెస్ట్ అంతా కూడా 220లో చేస్తారంట. ట్రైనింగ్ క్లయింట్ ఇది ఎండ్ యూజర్కి పర్ఫార్మెన్స్ ట్రైనింగ్ ఇవ్వడానికి కూడా ఈ 230 క్లయింట్ని వాడతారంట. అంటే క్లయింట్ అంటే ఏంటి సార్ అంటే ఇవే, ఇలా ఓపెన్ చేయగానే మీకు ఇలా డేటా ఓపెన్ అయిపోతుంది అనమాట. ఇలా ఇది అంటే ఏంటి ఇలాగే ఉంటుంది అన్ని క్లయింట్స్ మొత్తం రేపొద్దున వర్క్ చేసేది కూడా ప్లేస్ ఇలాగే ఉంటుంది మొత్తం. కాకపోతే ఏంటంటే క్లయింట్స్ వేరే అనమాట. కాబట్టి మీరు కంపెనీలోకి వెళ్ళిన తర్వాత దీని మీద కేటీ ప్లానింగ్ తీసుకోవాలి. మరి ఇది మీరు చెప్పింది ఏంటి సార్ అంటే నేను చెప్పింది స్టాండర్డ్ ప్రాసెస్ అంటే ఏంటి ప్రతి కంపెనీలోనూ ఈ సర్వర్స్ ఉంటాయి, ఇలా కూడా ఉంటుంది, లేకపోతే ఇంకోలాగా ఉంటుంది. యావరేజ్ బేస్ మీద తీసుకుంటే ఇలా ఉంటుంది. రియల్ టైం పర్పస్ చూసుకుంటే అలా ఉంటుంది. కాబట్టి రియల్ టైంకిను స్టాండర్డ్ మనం చెప్పుకునే దానికి కొంచెం వేరియేషన్ ఉంటుంది. ఓకేనా. కాబట్టి ఇక్కడ యావరేజ్ బేస్ మీద కంపెనీకి అక్కడ మారుతూ ఉంటుంది. అందుకే ఇక్కడ యావరేజ్ బేస్ మీద తీసుకొని మనం క్లాసెస్ అనేవి చెప్పుకుంటామండి. ఇప్పుడు నేను కొన్ని క్వశ్చన్స్ మిమ్మల్ని అడుగుతాను, దానికి ఆన్సర్ చేయండి. ఓకే. ఇప్పుడు నేను ఇంప్లిమెంటేషన్ అయిపోయింది, సపోర్ట్ ప్రాజెక్ట్లో ఉన్నా. ఓకే. ఒక కొత్త రిక్వైర్మెంట్ వచ్చింది, ప్లాంట్ క్రియేట్ చేయమని చెప్పి కొత్త రిక్వైర్మెంట్ వచ్చింది. యాజ్ ఏ ఎంఎం కన్సల్టెంట్ కింద ప్లాంట్ క్రియేషన్ అనేది చేయాలి. ఇట్స్ లైక్ ఏ కాన్ఫిగరేషన్. ఏ సర్వర్లో చేస్తారు మీరు, ఎవరు చెప్తారు? డెవలప్మెంట్ సర్వర్లో ప్లాంట్ క్రియేట్ చేస్తారు. దానికి సంబంధించిన ప్లాంట్ రిలేటెడ్ కాన్ఫిగరేషన్స్ ఏమున్నాయో అన్నీ కూడా కాన్ఫిగరేషన్ అంటేనే డెవలప్మెంట్ సర్వర్లో చేస్తారు. ప్లాంట్ క్రియేట్ చేసిన తర్వాత మరి పర్చేజ్ ఆర్డర్, గూడ్స్ రిసిప్ట్, ఇన్వాయిస్ ఇలాంటి టెస్టింగ్ చేయాల్సి వస్తుంది. యూజర్ యాక్టివిటీస్ పర్ఫార్మెన్స్ ఎక్కడ చేస్తారు, ఎక్కడ టెస్ట్ చేస్తారు? యూనిట్ టెస్ట్, క్వాలిటీ సర్వర్లో చేస్తారు. ఇప్పుడు నీకు ప్లాంట్ క్రియేషన్ ఎలా చేయాలో తెలియదు. ఓకే. ఏదో ఒక రిఫరెన్స్నో, ఏదో ఒక ఫ్రెండ్నో, లేకపోతే ఏదో ఒక డాక్యుమెంట్నో, ఏదో ఒక వీడియోనో, యూట్యూబ్లోనే ఏదో వీడియో చూసి అది చేయాలనుకుంటున్నారు. పూర్తిగా డీటెయిల్స్ మీకు తెలియదు. అంటే హాఫ్ నాలెడ్జ్ ఉంది కానీ ఫుల్ నాలెడ్జ్ లేదు. ఇప్పుడు ఏ సర్వర్లో చేస్తారు వెళ్ళి? శాండ్ బాక్స్ సర్వర్. ఇప్పుడు మీకు అర్థమైంది కదా. ఓకే. ఇప్పుడు మీకు అర్థమైంది కదా. శాండ్ బాక్స్ సర్వర్లో చేసేది రియల్గా ప్లాంట్ క్రియేట్ చేశారు మీరు, అందులో శాండ్ బాక్స్ సర్వర్ సక్సెస్ అయింది. దాన్ని మనం కన్సిడర్ చేస్తామా? నో. ఎందుకు? శాండ్ బాక్స్ సర్వర్ అనేది మెయిన్ సర్వర్ కాదు కాబట్టి దాన్ని మనం కన్సిడర్ అనేది చెయ్యం. అర్థమైందా? ఇదేంటిది యాక్సెస్ అడుగుతుందా? ఇది మిమ్మల్ని ఈ ప్రాజెక్ట్ సంబంధించి యాక్సెస్ అడగదే, ఎవరిని అడగదు ఇది. ఓకే. ఒక్క నిమిషం. అడుగుతుందా? ఓకే, ఒక్క నిమిషం అండి. నేను దీన్ని అందరికీ ఇచ్చేస్తాను యాక్సెస్.
సో ఇప్పుడు చూసుకోండి, ఇంకా యాక్సెస్ అడగదు మీకు. పబ్లిక్ చేస్తాం, యాక్సెస్ అడగదు. ఓకే, ఇప్పుడు నా ప్లీజ్ చెక్. ఓకే, సో కాబట్టి సో ఇది మనకి డాక్యుమెంట్ కూడా మీకు ఇచ్చాను, ప్రాజెక్ట్ సంబంధించింది. ఒకసారి ఇది ఒక ఓవర్వ్యూ ఇవ్వండి. ఈ డాక్యుమెంట్ మీద కంప్లీట్గా ఒక ఓవర్వ్యూ ఇవ్వండి. అలాగే ఈరోజు టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ నేను చెప్పింది టుమారో షేర్ చేస్తాను. ఇది పెయిడ్ ఐడీస్కి మాత్రమే, నెక్స్ట్ క్లాస్లో ఓన్లీ పెయిడ్ ఐడీస్ మాత్రమే ఉంటాయి కాబట్టి. సో ఇది సో ఈ క్లాస్ మళ్ళీ నేను టుమారో క్లాస్లో మళ్ళీ మీకు ఒక బిజినెస్ ప్రాసెస్, ఇంకా మనం ఎంఎంలోకి రాలేదు. ఓకే, సో మనం ఇప్పటి వరకు ఎంఎంలోకి రాలేదు. మనం ఎక్కడి దాకా వచ్చామేంటి, జస్ట్ మనం సో ఎస్ఏపి అంటే ఏంటి, ఈఆర్పి అంటే ఏంటి, వాట్ ఈజ్ ఎస్ఏపి, వాట్ ఈజ్ ఈఆర్పి, వాట్ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ వీ హ్యావ్ టు వర్క్ ఇన్ రియల్ టైమ్, సో యాజ్ ఎంఎం కన్సల్టెంట్ అన్నది వరకే మనం నేర్చుకున్నాం. అర్థమైందా? అసలు ఎస్ఏపి ఎంఎంలో మనకి ఏముంటాయి, ఓకే, ఎస్ఏపి ఎంఎం కన్సల్టెంట్ కింద మనం ఏ కైండ్ ఆఫ్ థింగ్స్ చేయాలి అనేది కూడా, అంటే ఎంఎం అంటే ఏంటి, మెటల్ మేనేజ్మెంట్ అంటే ఏంటి, ఇక్కడ దాకా రాలేదు మనం. ఓకే, ఒక రియల్ టైం ప్రాజెక్ట్ నేను రేపు పొద్దున్న ఒక క్లారిటీ ఇస్తాను. అంటే ఏంటి, ఒక బిజినెస్ సినారియో ఒకటి తీసుకుంటాను రేపటి క్లాస్లో. ఒక బిజినెస్ సినారియోని ఒకటి తీసుకొని అందులో మనం ఏమేమి కాన్ఫిగరేషన్ చేయాలి, ఎలా చేయాలి, సో దాంట్లో రిక్వైర్మెంట్స్ ఏమేమి సర్వర్లో చేయాలి, ఇప్పుడున్న నాలెడ్జ్ని బేస్ చేసుకొని మనం ఏం చేయాలి అనేది కూడా మనం డిస్కస్ అనేది చేయాలన్నమాట. ఓకేనా? అప్పుడు మీకు బిజినెస్ ప్రాసెస్ మీద ఒక క్లారిటీ వచ్చిన తర్వాత ఈ సెషన్స్ ఏంటంటే మీకు కంప్లీట్గా ఓకే, నిన్నటి క్లాసెస్తో మీకు ఓవర్వ్యూ అయిపోయింది. అంటే ఓవర్వ్యూ అంటే ఏంటి, ఒక నాన్ ఎస్ఏపి బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్ ఎస్ఏపిలో రావాల్సిన స్కిల్ సెట్ అయితే నిన్నటి క్లాస్తో అయిపోయింది. ఓకే, సో ఈరోజు క్లాసెస్ అన్నీ కూడా మనకి మెయిన్ క్లాసెస్ కింద లెక్క అనమాట. ఈరోజు ఇక్కడి నుంచి జరిగే క్లాసెస్ అన్నీ మెయిన్ క్లాస్ ఏమో, నిన్నటి కూడా మెయినే, కాకపోతే అవి జనరల్ ఐడియా, జనరల్ సెషన్, అంటే ఒక ఐటీ బ్యాక్గ్రౌండ్ వచ్చే వాళ్ళకి తెలియాల్సిన స్కిల్స్. ఓకే, ఇక్కడి నుంచి మనకి మెయిన్ క్లాసెస్ కింద లెక్క అనమాట. ఓకే, ఈ మెయిన్ క్లాసెస్ ఏంటంటే మీకు జనరల్గా రేపొద్దున్న కంపెనీలోకి వెళ్తే ఉపయోగపడే క్లాసులు ఇవి. అర్థమైందా? సో అవి ఏంటంటే థియరిటికల్గా పాయింట్ టు పాయింట్ తెలుసుకోవాలి కదా. అసలు రోల్ అవుట్ అనే ప్రాజెక్ట్లో నాకు రేపొద్దున ప్రాజెక్ట్లో వేస్తే ఏ ప్రాజెక్ట్స్ ఉంటాయి, రేపొద్దున ఒక ఎంఎం కన్సల్టెంట్ మీరు కన్సల్టెంట్ ఎవరైనా దొరికితే వాళ్ళని కాంటాక్ట్ అయ్యారనుకోండి, రేపొద్దున అడగండి ఒకసారి మీరు ఏ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ హ్యాండిల్ చేస్తున్నారు, సపోర్ట్ ప్రాజెక్ట్, ఓకే సపోర్ట్ ప్రాజెక్ట్, ఓకే ఎస్ఎల్ఏ ఏంటి అని అడిగారనుకో, వాడి P1 టికెట్ డ్యూరేషన్ ఎంత, P2 టికెట్ డ్యూరేషన్ ఎంత, P3 ఎంత, P4 ఎంత అని చెప్తాడు కదా. అవి చెప్పే మీకు అర్థమవుతాయి. ఇప్పుడు అర్థమైందా? నేను ఎన్హాన్స్మెంట్ ప్రాజెక్ట్స్లో ఉన్నానన్నా, ఓకే రైస్ ఇఫ్ ఆబ్జెక్ట్సా అని అడగచ్చు మీరు. అంటే కస్టమ్ డెవలప్మెంట్స్ అయినా, కస్టమ్ డిజైన్ చేయాలా, అది మీరే చేయాలా, పేపర్ రోల్ ఉంటుందా, మీరు ఎంతవరకు చేస్తారా, అందులో ఎఫ్ఎస్ మీరు రాస్తారా రాయరా అనే ఒక ఐడియా ఇప్పుడు మీకు ఇచ్చినట్టు మేము. ఓకే, సో ఇవన్నీ కూడా మీకు ఒక ఐడియా ఇచ్చినట్టు. కంప్లీట్గా ఫ్రీ సెషన్స్లో ఇంత నాలెడ్జ్ ఎవరు షేర్ చేయరు. సో మీకు బేసిక్ డెమో హనా అంటే ఏంటో చెప్తారు. బట్ ఇవన్నీ కూడా మనం క్లాసెస్ అన్నీ కూడా మంచిగా మిమ్మల్ని ఈ అంటే మీరు చేయగలరా లేదా అన్నది ఇక్కడే మీరు డిసైడ్ చేసుకోవాలన్నమాట. ఈ వారం రోజుల క్లాసులో ఏం జరిగినాయి అవి. ఓకే, ఈరోజు క్లాస్లో మనం చూసుకున్నట్లయితే మనకి లిస్ట్ ఆఫ్ సర్వర్స్, సో రియల్ టైంలో మనకి ఏ సర్వర్స్ ఉంటాయి అనేది మనం ఒక గ్లాన్స్ అనేది ఇచ్చాం. దీనికి సంబంధించిన డాక్యుమెంట్ కూడా మీకు ఈ డాక్యుమెంట్ షేర్ చేస్తాను నెక్స్ట్ క్లాస్లో. ఓకే, ఈ డాక్యుమెంట్లో మీకు రియల్ టైంలో ఇలా ఉంటుంది ప్రాసెస్. సో రియల్ టైంలో మీకు ఇలా బిజినెస్ ప్రాసెస్ ఉంటుంది, ఒక కంపెనీ ప్రొఫైల్. ఓకే, ఒక కంపెనీ ప్రొఫైల్ ఇదనమాట, ఒక కంపెనీ ప్రొఫైల్. సో దీంట్లో మనకి ఒక కంపెనీ ప్రొఫైల్లో మనకి ఏమేమి ఉంటాయి, బ్లూ ప్రింట్లో ఏముంటాయి, ఆర్ఎన్ స్ట్రక్చర్ ఉంటుంది, వెండర్ మాస్టర్, మెటల్ మాస్టర్, ఎఫ్ఐ సెట్టింగ్స్, సిఓ సెట్టింగ్స్, ఎంఎం సెట్టింగ్స్, స్టాక్ ప్రైజింగ్ ప్రొసీజర్, బిజినెస్ ప్రాసెస్, ఎక్స్టర్నల్ సర్వీస్ మేనేజ్మెంట్, మెటల్ రిక్వైర్మెంట్ ప్లానింగ్, స్టాక్ ట్రాన్స్ఫర్స్, మాస్టర్ డేటా. సో ఇవంతా కూడా ఈ డాక్యుమెంట్ కవర్ చేస్తుంది అనమాట. ఈ డాక్యుమెంట్లో సో మీకు సిస్టమ్ ల్యాండ్స్కేప్, సో మనకి రియల్ టైంలో మనకి ఏమేమి సర్వర్స్ ఉంటాయి, మన రోల్ ఏంటి, బేసిస్ వాళ్ళ రోల్ ఏంటి, సో అనేది ఇక్కడ క్లియర్ కట్గా ఇచ్చారనమాట ఈ డాక్యుమెంట్లో. ఇవన్నీ అప్కమింగ్ క్లాసెస్ వింటే మీకు అర్థమవుతాయి. సో బట్ ఇప్పుడు కూడా ఒక 50% అర్థమవుతుంది, అప్కమింగ్ క్లాసెస్ వింటే ఇంకో 50% అర్థమవుతుంది. ఓకే, శాండ్ బాక్స్ క్లయింట్, కాన్ఫిగరేషన్ క్లయింట్, టెస్టింగ్ క్లయింట్, ఇలా రియల్ టైంలో ఇలా క్లయింట్ డీటెయిల్స్ ఉంటాయి. ఓకే, సో ఇవి సర్వర్స్ అనమాట. ఈ సర్వర్స్ మీద క్లయింట్స్ ఉంటాయి, సర్వర్స్ కింద క్లయింట్స్ ఉంటాయి. డెవలప్మెంట్లో 2-3 క్లయింట్స్ ఉండొచ్చు. సో ఇట్లా డాక్యుమెంట్ ఇచ్చాను చూడండి ఇక్కడ. సో ఇలా డెవలప్మెంట్లోనే 2-3 క్లయింట్స్ ఉండొచ్చు, క్వాలిటీలో 2-3 క్లయింట్స్ ఉండొచ్చు. సో వీటిలన్నిటికీ సర్వర్ యాక్సెస్ ఉండాలి, రేపు పొద్దున్న వీటిలన్నిటికీ యాక్సెస్ ఉండాలి. సో వీటిలన్నిటికీ యాక్సెస్ ఉండాలి, వీటిలన్నిటికీ యాక్సెస్ ఉంటేనే రేపు పొద్దున్న రియల్ టైంలో సర్వర్స్ మీద పని చేయగలుగుతాం. సో అలాగే రేపు పొద్దున్న మరి మీకు ఏంటంటే రియల్ టైంలో కంపెనీలో జాయిన్ అయిన తర్వాత సో మీకు ఏంటంటే ఈ
ప్రతి సర్వర్కి ప్రతి క్లయింట్కి ఇవి ఉంటాయి అన్నమాట. సో ఇన్స్టాంట్ నెంబర్, సిస్టమ్ ఐడి, ఎస్వాహన ఇవి ఉంటాయి. ఇవి మీరు ఈ డీటెయిల్స్ మీకు ఇక్కడ సర్వర్ పర్సన్ ఇస్తాడు, రియల్ టైంలో మీ సీనియర్ దగ్గర నుంచి తీసుకోవాలి. ఈ క్రియేట్ మీద క్లిక్ చేసి కనెక్షన్స్ మీద క్లిక్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే ఈ డీటెయిల్స్ అన్నీ ఇచ్చి నెక్స్ట్ అని కొట్టుకుంటూ వెళ్తే అప్పుడు ఇది ఇన్స్టాల్ అయిపోతుంది. ఇలా డబుల్ క్లిక్ చేయగానే ఇలా ఓపెన్ అవుతుంది. ఓకే, మళ్ళీ చెప్తున్నా చూడండి. ఈ డీటెయిల్స్ మీకు సర్వర్ పర్సన్ ఇస్తాడు. ఇప్పుడైతే ఈ డీటెయిల్స్ మీకు సర్వర్ పర్సన్ ఇస్తాడు. రియల్ టైంలో అయితే మీకు డైరెక్ట్గా రియల్ టైంలో అయితే మీ సీనియర్ దగ్గర నుంచి తీసుకోవాలి. ఫస్ట్ ఏం చేయాలి, ఇది డౌన్లోడ్ చేసుకోవాలి. లాగిన్ ప్యాడ్ ఇది డౌన్లోడ్ చేసుకోవాలి. ఇది డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ న్యూ మీద క్లిక్ చేయాలి. తర్వాత కనెక్షన్ మీద క్లిక్ చేయాలి. తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. ఈ డీటెయిల్స్ ఏమైతే ఇచ్చానో ఆ డీటెయిల్స్ ఇచ్చేసి నెక్స్ట్ అని కొట్టి ఫినిష్ కొడితే ఇలా మనకి ఫిక్స్ అయిపోతుంది. దీని మీద డబుల్ క్లిక్ చేయగానే ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ ఆటోమేటిక్గా క్లయింట్, యూజర్ ఐడి, పాస్వర్డ్ డీటెయిల్స్ వచ్చేస్తాయి. మీరేం చేయాలి, చెక్ చేయాలి. మీరు రియల్ టైంలో GRC టూల్ ద్వారా ఇది అప్లై చేసుకుంటారు. ఇది రావడానికి కొన్ని కంపెనీస్లో 10 రోజులు పడుతుంది, కొన్ని కంపెనీస్ 4 రోజులు పడుతుంది, కొన్ని కంపెనీస్లో 3 రోజులు పడుతుంది. ఈ యాక్సెస్ రావడానికి చాలా టైం పడుతుంది కొన్ని కంపెనీస్లో. అప్పటిదాకా ఖాళీగా ఉంటారు. ఇలా ఓపెన్ చేయగానే మీకు సర్వర్ సంబంధించి ఇలా ఓపెన్ చేయగానే ఓపెన్ అయిపోద్ది అనమాట. సో మీరు ఇప్పుడు SAP ఈజీ యాక్సెస్ అంటే ఎండ్ యూజర్ స్క్రీన్ అనమాట ఇది. సో ఈ ఈజీ యాక్సెస్ రేపొద్దున క్లాస్లో, అప్కమింగ్ క్లాస్లో ఇవి కూడా చెప్తాను మళ్ళీ ఒకసారి. ఇది ఊరినే చూపిస్తున్నా మీకు, అంటే సర్వర్ అంటే ఎలా ఉంటుంది అనేది. ఈ సర్వర్స్లోనే మీరు రియల్ టైంలో ఎండ్ యూజర్స్ పనిచేస్తారు. మనం బ్యాక్ ఎండ్లో కాన్ఫిగరేషన్ చేయడానికి కూడా SPRO అని చెప్పి ఒకటి ఉంటుంది అనమాట, ఒక టీ కోడ్. దీన్ని టీ కోడ్ అంటారు. ఈ టీ కోడ్ ఎంటర్ చేసి సో ఇక్కడ రిఫరెన్స్ ING మీద క్లిక్ చేస్తే ఇక్కడ బ్యాక్ ఎండ్ స్క్రీన్ ఇంకోటి ఉంటుంది. ఇది IMG స్క్రీన్ అంటారు, కన్సల్టెంట్స్ కాన్ఫిగరేషన్ చేసే స్క్రీను. ఇదేమో సో యూజర్ యాక్టివిటీస్ని పర్ఫార్మెన్స్ చేసే స్క్రీను. సో ఇదేమో SPRO టైప్ చేసి రిఫరెన్స్ IMG మీద క్లిక్ చేస్తే ఈ స్క్రీన్ ఏదైతే ఉందో కన్సల్టెన్సీ స్క్రీన్ అనమాట. ఇందులో కాన్ఫిగరేషన్, మెటీరియల్ మేనేజ్మెంట్ సంబంధించిన మొత్తం కాన్ఫిగరేషన్స్, FIకి సంబంధించిన కాన్ఫిగరేషన్, ST అన్నీ ఇందులో ఉంటాయి. కాన్ఫిగరేషన్సే ఇక్కడ పర్ఫామ్ చేసేది. IMG స్క్రీన్లో అంటే ఇంప్లిమెంటేషన్ మాన్యువల్ గైడెన్స్ అంటారు. ఈ స్క్రీన్లోనే కాన్ఫిగరేషన్ అంతా కూడా పర్ఫామ్ చేసేది. సో ఈ బ్యాక్కి వెళ్తే మనకి ఈ స్క్రీన్లో ఎండ్ యూజర్ యాక్టివిటీస్, పర్చేజ్ ఆర్డర్స్ చేయడము, ఇన్వాయిస్ చేయడము, ఇవన్నీ కూడా ఈ స్క్రీన్లోనే యూజర్స్ చేసేది. సో ఇప్పుడు మీరు SAP MM మోడల్ నేర్చుకుంటున్నారు. ఇది లాజిస్టిక్స్లో వస్తుంది. సో ఇక్కడ లాజిస్టిక్స్లో మనకి సో మెటీరియల్ మేనేజ్మెంట్, సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్, ప్రొడక్షన్ ప్రాసెస్, ప్లాంట్ మెయింటెనెన్స్ అన్నీ ఉంటాయి ఇందులో. ఓకేనా. సో ఇది మెటీరియల్ మేనేజ్మెంట్ మీద క్లిక్ చేస్తే మనకి సో ఈ మెటీరియల్ మేనేజ్మెంట్లో మనం ఏం నేర్చుకోబోతున్నాం, పర్చేసింగ్, సో ఇన్వెంటరీ మేనేజ్మెంట్, ఓకేనా. సో అలాగే లాజిస్టిక్స్, ఇన్వాయిస్ వెరిఫికేషన్, ఫిజికల్ ఇన్వెంటరీ, ఓకేనా. అలాగే వాల్యుయేషన్, సో అలాగే మెటీరియల్ రిక్వైర్మెంట్ ప్లానింగ్, రిటర్నబుల్ ట్రాన్స్పోర్ట్ ప్యాకింగ్ లాజిస్టిక్స్, సర్వీస్ ఎంట్రీ షీట్, సర్వీస్ మాస్టర్, మెటీరియల్ మాస్టర్. సో ఈ ఆల్ ఏరియాస్ అనేది మెటీరియల్ మేనేజ్మెంట్ డీల్ చేస్తుంది అనమాట. ఓకేనా. సో మెటీరియల్ మేనేజ్మెంట్ ఏం డీల్ చేస్తుందండి చెప్పండి. పర్చేసింగ్, రేపొద్దున అడిగితే మెటీరియల్ మేనేజ్మెంట్ ఏం డీల్ చేస్తుంది, అసలు మెటీరియల్ మేనేజ్మెంట్ గురించి ఏం తెలుసు నీకు అంటే ఏం చెప్తారు. సో మెటీరియల్ మేనేజ్మెంట్ డీల్స్ ద పర్చేసింగ్ ప్రాసెస్, ఇన్వెంటరీ మేనేజ్మెంట్, ఇన్వాయిస్ వెరిఫికేషన్, ఫిజికల్ ఇన్వెంటరీ, మెటీరియల్ వాల్యుయేషన్, MRP, రిటర్నబుల్ ప్యాకింగ్ లాజిస్టిక్స్, సర్వీస్ ఎంట్రీ షీట్, సర్వీస్ మాస్టర్, మెటీరియల్ మాస్టర్. ఇవి గురించి మనం ఇన్ డీటెయిల్గా అప్కమింగ్ క్లాసెస్లో డిస్కస్ చేస్తామన్నమాట. సో ఇక్కడ యూజర్ యాక్టివిటీస్ అంటే ఏంటి, పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేయడము, ఇన్వాయిస్ చేయడము, ఇవన్నీ యూజర్ యాక్టివిటీస్. ఇవన్నీ పని చేయాలంటే బ్యాక్ ఎండ్లో కాన్ఫిగరేషన్స్ చేయాలి. ఒక పర్చేజ్ ఆర్డర్ని ఊరికినే క్రియేట్ చేయొచ్చు. ఇక్కడ జస్ట్ ఊరికే చెప్తున్నాను చూడండి. పర్చేజ్ ఆర్డర్ అంటే ఏంటి సార్, నాకేం తెలియదు అంటే, పర్చేజ్ ఆర్డర్ అంటే ఏం లేదు. ఇప్పుడు ఏదో కంపెనీకి ఏదో మెటీరియల్ కావాలనుకో, కొనాలి కదా, ఆ ఏ వెండర్ దగ్గర నుంచి కొంటావు అనేది ఒక డాక్యుమెంట్ ఇస్తే వాడు దాన్ని చూసి నీకు మెటీరియల్ పంపిస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా కిరాణా కొట్టుకు వెళ్ళారనుకోండి, కిరాణా కొట్టు అంటే తెలుసు కదా, స్టోర్స్. అక్కడికి వెళ్తే రాసుకుంటారు, పేపర్ మీద రాసుకొని వాడికి ఇచ్చారనుకోండి, ఆ పేపర్ మీద రాసుకున్నాయని వాడు నీకు ఇస్తాడు. అలాగే పర్చేజ్ ఆర్డర్ అంటే అదే. పర్చేజ్ ఆర్డర్ అంటే ఏంటి, కంపెనీకి కావాల్సిన నీడ్స్, మెటీరియల్స్ ఏం కావాలి, సో ఆ నీడ్స్ మొత్తం అంతా కూడా పర్చేజ్ ఆర్డర్లో మెన్షన్ చేస్తాం. అవి వెండరు కంప్లీట్ చేస్తాం, అంటే వెండర్ మనకు గూడ్స్ ఇస్తాడు అనమాట, మనం గూడ్స్ రిసీవ్ చేసుకుంటాం. సో ఇది కూడా మనం అప్కమింగ్ క్లాస్లో చేస్తాం. ఇది పర్చేజ్ ఆర్డర్ ఇందులో క్రియేట్ చేస్తారనమాట SAPలో. ఈ పర్చేజ్ ఆర్డర్ని సో ఈ SAPలో క్రియేట్ చేస్తారు. సో ఈ పర్చేజ్ ఆర్డర్ సంబంధించి ఎలా క్రియేట్ చేస్తారు ఊరినే చూపిస్తాను చూడండి సరదాగా. ఇప్పుడు ఈ పర్చేజ్ ఆర్డర్ ఉంది.
సో ఈ పర్చేజ్ ఆర్డర్ సంబంధించి మీరు ఎస్ఏపిలో క్రియేట్ చేయాలనుకుంటున్నారు అనుకో, ఏదైనా కంపెనీ కూడా తీసుకుంటున్నాం చూడండి. సో ఇందులో కంపెనీ కూడా తీసుకున్నా, ఎంటర్. సో ఈ పర్చేజ్ ఆర్గనైజేషన్ ఇవ్వాలి. పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేయాలంటే ఒక పర్చేజ్ ఆర్గనైజేషన్, సో పర్చేసింగ్ గ్రూపు, ఇవన్నీ కూడా మనం కాన్ఫిగరేషన్ చేస్తేనే ఇవన్నీ పనిచేస్తాయి. ఇవన్నీ బ్యాక్ ఎండ్లో ఇవన్నీ కనబడుతున్నాయి కదా, ఇవన్నీ బ్యాక్ ఎండ్లో మనం కాన్ఫిగరేషన్ చేయాలి మొత్తం. అప్పుడే కదా ఇక్కడ వచ్చాయి, అప్పుడే కదా యూజర్ చక్కగా వాడి నచ్చినవన్నీ కంపెనీ కోడ్ ఇవన్నీ కాన్ఫిగరేషన్ చేయాలి. నువ్వు ఈ కాన్ఫిగరేషన్ చేయాలి, వెండర్ని కాన్ఫిగరేషన్ చేయాలి. ఈ కాన్ఫిగరేషన్స్ అన్నీ చేస్తేనే కదా ఇది పనిచేసేది. కాబట్టి యూజర్ యాక్టివిటీ చేయాలి అంటే ముందు కాన్ఫిగరేషన్ బ్యాక్ ఎండ్లో వర్కౌట్ అవ్వాలి, ఇంప్లిమెంటేషన్ అవ్వాలి. అప్పుడే నువ్వు ఇవన్నీ చేయగలుగుతావు. మెటీరియల్ ఇవ్వాలన్నా, ఇంకోటి ఇవ్వాలన్నా కంపల్సరీగా మనం ఈ డీటెయిల్స్ అనేది ఇక్కడ ఇస్తున్నాము. అంటే ఏంటి, పిఓ క్వాంటిటీ. ఈ మెటీరియల్ ఈ వెండర్ దగ్గర నుంచి ఆర్డర్ చేస్తున్నాం. అసలు మెటీరియల్ ఎక్కడి నుంచి వచ్చింది? ఇది ఈ కాన్ఫిగరేషన్ మనం బ్యాక్ ఎండ్లో చేసాం. మెటీరియల్ సంబంధించి పిఓ క్వాంటిటీ, డెలివరీ డేటు, అంటే మనకి వెండర్ ఎప్పుడు గూడ్స్ డెలివరీ చేస్తాడు, సో దీని ప్రైస్ ఎంత, ఓకేనా. ఇవన్నీ పర్చేజ్ ఆర్డర్ ఎండ్ యూజర్ చక్కగా ఎటువంటి హ్యాపీగా చేసుకుంటున్నాడు అంటే బికాజ్ ఆఫ్ కన్సల్టెంట్. ఈ బ్యాక్ ఎండ్లో ఇవన్నీ సెట్ చేసి పెట్టించాం కాబట్టి కన్సల్టెంట్ చక్కగా పోస్ట్ చేస్తున్నాడు. ఇది ఏ ప్లాంట్కి సంబంధించింది, దీని స్టోరేజ్ లొకేషన్ ఏంటిది, ఓకే. రా మెటీరియల్ స్టోరేజ్ లొకేషన్ అయితే రా మెటీరియల్ స్టోరేజ్ లొకేషన్, ఎంటర్ కొట్టండి. సో ఇలా మనం పర్చేజ్ ఆర్డర్ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఇచ్చి ఓకే వెండార్కి పంపిస్తే వెండార్ ఏం చేస్తున్నాడు, గూడ్స్ పంపిస్తున్నాడు అనమాట. ఇది మనం ప్రింట్ కావాలంటే ప్రింట్ తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ ప్రింట్ తీసుకొని వెళ్ళి ఈ డీటెయిల్స్ నాకు పంపించు, ఈ డీటెయిల్స్ ఏంటిది, మెటీరియల్ ఇది 100 క్వాంటిటీ కావాలి, నెట్ వాల్యూ ఎంత అని ఇది వెండార్కి పంపిస్తే వెండార్ ఏం చేస్తున్నాడు, నీకు గూడ్స్ అనేది పంపిస్తున్నాడు. అర్థమైందా? అర్థం కావట్లేదా? సో ఇక్కడ మనకు అర్థం అవటం ఇంపార్టెంట్ ఏది చేసినా. ఓకే, అంటే ఏంటి, ఇది పని చేస్తుంది అంటే ఈ ప్రింట్ పని చేయాలన్నా లేకపోతే ఇచ్చిన డీటెయిల్స్ అన్ని ఇది సేవ్ అవ్వాలన్నా, ఓకే ఇది సేవ్ అయితే పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ అయిన నెంబర్ రావాలన్నా ఈ నెంబర్ వచ్చింది. ఈ నెంబర్ ఎలా వచ్చింది, ఓకే. సో ఈ పర్చేజ్ ఆర్గనైజేషన్ ఎక్కడి నుంచి వచ్చినాయి ఇవన్నీ, ఓకే ఈ గ్రూప్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి, ఇవన్నీ బ్యాక్ ఎండ్లో మనం కాన్ఫిగరేషన్ చేసాం కాబట్టే ఇవన్నీ ఇక్కడ వచ్చినాయి. అర్థమైందా? ఇవన్నీ డేటా మనం బ్యాక్ ఎండ్లో రెడీ చేయకపోతే, ఈ సిస్టాన్ని మనం సాఫ్ట్వేర్ని రెడీ చేయకపోతే, బ్యాక్ ఎండ్లో ఇంప్లిమెంటేషన్ చేయకపోతే యూజరు అసలు ట్రాన్సాక్షనే పోస్ట్ చేయలేడు, అంటే పిఓనే క్రియేట్ చేయలేడు. కాబట్టి మనం ఇవన్నీ కూడా చేయాలి అంటే మనకి సర్వర్స్లో పనిచేయాలి. సో ఈ సర్వర్స్లో మనం సర్వర్స్ మీద నాలెడ్జ్ ఉండాలి. అంటే ఏ సర్వర్ దేనికి ఉపయోగపడుతుంది అనేది తెలుసుకోవాలి. అండ్ రియల్ టైంలో మనకి ఎన్ని సర్వర్స్ ఉన్నాయి, ఏమేమి ఉంటాయి అనే దాని గురించి కూడా మనకి ఒక నాలెడ్జ్ ఉండాలి. కంపెనీలో నేర్చుకునేది వేరు, ఇక్కడ నేర్చుకునేది వేరు. ఇక్కడ నేర్చుకునేది ఓవర్వ్యూ, అక్కడ నేర్చుకునేది, అక్కడికి వెళ్ళేది ఏంటంటే అక్కడ నేర్చుకోరు, డైరెక్ట్గా ఎక్స్ప్లోర్ చేస్తారు డైరెక్ట్గా. అక్కడ ఉండేది పెద్ద పెద్ద లక్షల కోట్ల రూపాయల సంబంధించిన బిజినెస్ ట్రాన్సాక్షన్స్ కంపెనీలో ఉంటాయి. సో అక్కడ నేర్చుకునేది ఇక్కడ నేర్చుకునేది అక్కడికి వెళ్తే ఉపయోగపడుతుంది. అంతేగాని 100% నువ్వు చేయలేవు. 100% చేయాలి అంటే ఒక 3 నెలల కంపెనీలో మనం జాగ్రత్తగా కూర్చొని ఓకే ప్రతి విషయం కూడా హై లెవెల్లో అనాలిసిస్ చేసి కొంచెం మనతో పాటు ఉన్న కలీగ్స్తోనూ వాళ్ళతోనూ వీళ్ళతోనూ మంచిగా ఉండి బిహేవియర్తో వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళ దగ్గర నుంచి నేర్చుకొని ఒక 3 నెలల పాటు ఆ కంపెనీలో ఇక్కడ ఎలా అయితే నేర్చుకున్నా ఒక 3 నెలల పాటు కంపెనీ నేర్చుకుంటే మనం నేర్చుకుంటున్నామని చెప్పకూడదు. అక్కడ ఎక్స్పీరియన్స్ 4 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ 10 సంవత్సరాలు పెట్టుకొని నేర్చుకుంటాం ఏంటి అంటారు. ఫస్ట్ మనం వాళ్ళకి నేర్చుకుంటున్నామని వాళ్ళకి తెలియకూడదు. అది అలా నేర్చుకోవాలి. నేర్చుకోవడం కూడా జాబ్లోకి వెళ్ళిన తర్వాత అప్పుడు నీకు 10 లక్షలు ఇస్తారు. ఎవ్రీ మంత్ శాలరీ, ఎవ్రీ ఇయర్ శాలరీ నీకు ప్యాకేజ్ 10 లక్షలు ఇస్తున్నారంటే బికాజ్ సో అక్కడ ఒక 3 నెలలు కొంచెం ఇబ్బంది అనేది ఉంటుంది. ఆ ఇబ్బందిని మనం ఉంది కాబట్టి ఐటీలో 10 లక్షలు శాలరీ. అందరికీ ఆల్ నాలెడ్జ్ ఉండదండి. సో ఏదో ఒక నాలెడ్జ్ గ్యాప్ ఉంటుంది కన్ఫామ్గా. ఈవెన్ కంపెనీలో జాబ్ చేసే కన్సల్టెంట్స్ కూడా అన్నీ చేయలేరు. అర్థమైందా? సో కాబట్టి ఏంటంటే సో మనం వచ్చిన మనకు ఉన్న నాలెడ్జ్ని మనం రోజు రోజుకి కూడా ఎక్స్టెండ్ చేసుకుంటా రోజు రోజుకి పెంచుకుంటా ముందుకెళ్ళిపోవాలి. అర్థమైందా? సో అందుకే ఏంటంటే మనకి హై లెవెల్ ప్యాకేజెస్ 10 లక్షల ప్యాకేజెస్ మనకి ఎందుకు ఇస్తున్నారు అంటే ప్రెజర్ ఉంటుంది కాబట్టి 10 లక్షల ప్యాకేజ్. మరి ఆ ప్రెజర్ని డీల్ చేయాలి అంటే మనం కొంచెం హార్డ్ వర్క్ చేయాలి. ఇది హార్డ్ వర్కింగ్ నేచర్ ఉన్న వాళ్ళు ఈ కోర్సుని పిక్ చేసుకోవాలి. అట్ ది సేమ్ టైము అండ్ రోజు మనం ఇచ్చిన కాన్సెప్ట్స్ అప్ టు డేట్లో ఉండాలి. సో అప్పుడు మీకు ఏంటంటే జాబ్లోకి వెళ్తే మీకు ఆ ప్యాకేజ్ అనేది వచ్చుద్ది. ఇందులో నేను ఏది కూడా కష్టంగా
మ్యాక్సిమం లేకుండానే చెప్తాను. ఇది కష్టమైనప్పటికీ కూడా నేను తెలుగులో దాన్ని ట్రాన్స్లేట్ చేసి సింప్లిఫై చేస్తాను. అది ఇంగ్లీష్లో చెప్తే సగం మంది నిద్రపోతారు. ఓకేనా? అది తెలుగులో చెప్తున్నాం కాబట్టి 100కి 100% నేను చెప్పేది గ్రాస్ప్ అవుతుంది. ఓకే, దాన్ని మీ తెలివితేటలు ఉపయోగించి మీ నాలెడ్జ్ని, అంతకుముందున్న నాలెడ్జ్ని ఉపయోగించి ఇంకొంచెం ఎక్స్టెన్షన్ చేసుకుంటే మీరు జస్ట్ ఒక 6 మంత్స్లో మీరే కీ రోల్ ప్లే చేస్తారు. మిమ్మల్ని ఎక్కడికి కదలనివ్వరు కంపెనీలో. కాబట్టి ఇక్కడ 3 నెలలు నేర్చుకున్న తర్వాత కంపెనీలో కూడా ఒక 3 నెలలు ఉంటుంది. ఆ 3 నెలలు కొంచెం కష్టపడినందుకు డబ్బులు కూడా వస్తాయి నెల నెల. ఆ 3 నెలలు ఓపిక పడితే 6 నెలలు లేకుండా ఏ కోర్సు కూడా ప్రాపర్గా రాదనమాట ఎస్ఏపిలో. ఈ 6 నెలలు అనేది టైం స్పెండ్ చేయకుండా తొందరగా ఏ కోర్సు రాదు. కాబట్టి కొంచెం టైం అనేది ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి మీరు కొంచెం టైం ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు ఆ కైండ్ ఆఫ్ స్టఫ్ అనేది మెల్లమెల్లగా వస్తుంది. ఇనీషియల్ స్టేజ్లో స్ట్రగుల్స్ అనేవి ప్రతి దాంట్లోనూ కామనే, ఇందులో కూడా కామనే. కాబట్టి మీరు ఆ వేలో మీరు మీ నాలెడ్జ్ని ఎక్స్టెన్షన్ చేసుకోవడానికి ట్రై చేయండి అండ్ సక్సెస్ అవుతారు. అందులో ఎటువంటి డౌటే లేదు. ఓకేనా? ఎస్ఏపి ఎంఎం మాడ్యూల్ మిగతా దాంతో కంపేర్ చేస్తే ఈజీగానే ఉంటుంది. ఓకేనా? రైట్. సో ఇది ఈరోజు సెషను. సో మనం ఈరోజు సెషన్లో టైప్స్ ఆఫ్ సర్వర్స్ గురించి డిస్కస్ చేసాం. సో దీనికి సంబంధించిన పీపీటీ నెక్స్ట్ క్లాస్లో ఇస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఆల్. విల్ కనెక్ట్ నెక్స్ట్ యూ. ఇంటర్వ్యూలో రేపటికి ఏ సర్వర్లో పనిచేస్తారంటే డెవలప్మెంట్ అండ్ క్వాలిటీ అని చెప్పొచ్చా సార్, లేకపోతే సో ఇంటర్వ్యూ అనేటప్పటికి అది వేరే ప్రాసెస్. ఇంటర్వ్యూ అంటే మనం సపరేట్గా ఇంటర్వ్యూలో ఎలా అడుగుతారంటే, సో మీ కంపెనీలో వాట్ ఈజ్ యువర్ సిస్టమ్ ల్యాండ్స్కేప్ అని అడుగుతారు. ఏ సర్వర్స్లో పనిచేస్తావు అని అడుగుతారు. ఓకేనా? శాండ్ బాక్సా, డెవలప్మెంటా, క్వాలిటీ అన్నీ నువ్వు చెప్పాలి. అంతేగాని శాండ్ బాక్స్లో పనిచేస్తావా లేదా అని అడగరు. మీ మీ క్లయింట్ మీ మీ ప్రాజెక్ట్లో ఏం సర్వర్స్ ఉన్నాయి, అందులో ఈ సర్వర్స్ రోల్ ఏంటి, ఏ సర్వర్ దేనికి యూజ్ చేస్తారు అని అడుగుతారు. ఓకే, సో ఇప్పుడు మనం క్లాస్లో ఏమైతే చెప్పుకున్నామో, సో ఈ డాక్యుమెంట్ ఇచ్చేది అదే. ఇప్పుడు ఈ డాక్యుమెంట్లో ఏమైతే ఇచ్చామో, ఇన్ అవర్ ప్రాజెక్ట్ వీ హ్యావ్ 3 servers: development server, quality server, production server. In the development server we have 3 clients. So one client is 3110 client, it's a sandbox client, and 320 client used for the configuration, and 330 for development testing client. So and 210 for quality testing client, 220 quality client, 230 training client. సో పర్పస్ ఇక్కడ ఉంటుంది కదా. సో ఈ పర్పస్ ఏ క్లయింట్ దీంట్లో ఏమేమి చేస్తారు అనేది ఇంటర్వ్యూ వరకు ఒక ఓవర్వ్యూ ఇస్తే సరిపోతుంది. ఓకేనా? రైట్. ఓకే గైస్, థ్యాంక్ యూ ఆల్. అండ్ నెక్స్ట్ క్లాస్లో మనం విషయాలు షేర్ చేద్దాం. థ్యాంక్ యూ. సీ యూ. గుడ్ నైట్.